హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉందండి, చాలా త్వరగా కూడా అయింది. ఈ ఫ్రైని మనం తింటా ఉంటే ఏదో హోటల్ రెస్టారెంట్లో తింటున్నట్లు అంత టేస్టీగా అనిపిస్తుంది. కానీ ఇంట్లోనే తయారు చేశానండి. పిల్లలు అందరు కూడా చాలా ఇష్టపడతారు. మనం ఇలాంటివి చేసి పెడతా ఉంటే బయటవి తినాలని కూడా అనుకోమండి, అంత టేస్టీగా ఉంది. నేను చేసిన ఈ పద్ధతిని మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పక బాగుందని చెప్పి కామెంట్ చేస్తారు. అంత బాగుంది. పీస్ చూడండి, చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది. అసలు తింటా ఉంటే తినాలనిపిస్తుంది. ఈరోజైతే నేను బిర్యానీ చేశాను, అలాగే చపాతీ చేశానండి. ఈ చికెన్ ఫ్రైని మనము ఎలాంటి రైస్ ఐటమ్తో కానీ రోటీ ఐటమ్స్తో కానీ తీసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుందండి. ఉత్తగా కానీ తీసుకొని తినొచ్చండి. పీసులు కూడా అంత టేస్టీగా ఉన్నాయి. చూడండి, ఇలాంటివి మనము అలసిపోయినప్పుడు కానీ బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ త్వరగా చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి. మనం ఇలాంటివి ఇంట్లో చేసుకోవడానికి ఓపిక లేదు అన్నప్పుడు పిల్లలు బయటకు వెళ్దాం తిందాం అంటుంటారు, కానీ ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రై కోసం 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ పైన పైకి కిందికి కలుపుతూ ప్లేట్ పెట్టేసుకుందాం. ఇలా ప్లేట్ పెట్టేసుకోవడం వల్ల ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుందండి. 5 నిమిషాలకు ఒకసారి మనం ప్లేట్ తీసి చికెన్ని బాగా కలుపుతూ ఉండాలి. చికెన్ ఐటమ్స్ ఎప్పుడైనా డ్రై చేసినా, గ్రేవీగా చేసినా, పులుసుగా చేసినా కూడా టేస్టీగా ఉండాలంటే ముఖ్యంగా మనము 1 గంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టాలండి. ఇలా నానబెట్టుకుంటేనే చికెన్ పీసులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, దీంట్లో వాటర్ అంతా ఇలా బయటకు వచ్చింది కదా, మధ్యలో కలుపుతూ ప్లేట్ పెట్టేసుకోవాలి. ఈరోజైతే చికెన్ని నేను ఉప్పు నీళ్ళలో నానేసేటప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసానండి. అలా కడిగేసి పెట్టుకున్నాను. కానీ ఇక్కడ ఉడికించేటప్పుడు నేను ఉప్పు పసుపు ఏమీ వేయలేదండి. ఈ వాటర్ పోయే వరకు మనము ఇలాగే కలుపుతూ ఉండాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తం ఎగిరిపోవాలండి. చూడండి, వాటర్ అంతా బాగా తగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తూ ఉంది. మరొక 5 నిమిషాలు పెట్టేసుకుందాము. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయిందండి, ఆయిల్ ఉంది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇక్కడ నేను కేజీ చికెన్కి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని వేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేశానండి. చాలామంది పచ్చి ఉల్లిపాయలు పైన వేస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు, కానీ ఇలా వేయడం వల్లే దీని టేస్ట్ అంతా ఉందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా వేసి ట్రై చేయండి. ఇలా వేసిన తర్వాత అన్ని ముక్కలు కూడా బాగా కలిసేలాగా పైకి కిందికి కలిపేసుకోవాలండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ పైనే చేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకుందాము. ఇలా 5 నిమిషాలు పెట్టి మరి మధ్యలో ప్లేట్ తీసి కలుపుతూ ఉండాలండి, అడుగు పట్టకుండా. చూడండి, మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి కూడా బాగా ఆయిల్లో మగ్గిపోతుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలండి. ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి. చికెన్ ఎప్పుడైనా కూడా పెద్ద పీసులుగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా ఉంటే ముక్క చితికిపోతుందండి. అందుకే కొంచెం మీడియంగా లావుగా కొట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మరొకసారి కలిపి కారం వేసుకుందాము. దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. అలాగే చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, ఇంతే అండి ఇంగ్రీడియంట్స్. 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాము. చూసారుగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. మనం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా అంతే. ఇవన్నీ వేసి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ప్లేట్ పెట్టి చిన్న మంట మీద మగ్గించుకోవాలండి. ఇప్పుడు మంటను చాలా చిన్నగా పెట్టుకోవాలి. మధ్యలో ఒక 2 టైమ్స్ కలిపేసి మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుందాము. మనం వేసిన మసాలా అంతా కూడా ముక్కకు బాగా పట్టుకుంటుందండి ఇలా చేయడం వల్ల. కలిపేటప్పుడు కూడా ముక్కలు చితికిపోకుండా కింద నుంచి పైకి కలిపేసుకోవాలి. చూడండి, ముక్కలన్నీ బాగా మగ్గాయి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై తయారవుతుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. అందరు కూడా తప్పక ట్రై చేయండి.